ప్రచండ బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజు రోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఎండవేడిని భరించలేక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. వడగాలులతో ప్రజలు విక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులుంటేనే తప్ప గడప దాటనంటున్నారు. ఈ కారణంగా నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేసవి తాపం తీర్చుకునేందుకు శీతల పానీయాలను సేవిస్తూ సేద తీరుతున్నారు. ఎండలు విపరీతంగా ఉన్నాయి, దానివల్ల బయటికి రాలేకపోతుంది. లాస్ట్ ఇయర్ ఎండలతో పోల్చుకుంటే ఈ ఎండలు మరీ ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మే నెల మొదలవకముందే ఈ ఎండల తీవ్రత తట్టుకోలేకపోతున్నాం. ఎక్కడ ప్రయాణం చేయాలన్నా సరే 3-4 బయలుదేరవలసి వస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు సమయం 3:30 అయినా అవుతున్నా సరే ఎండలు మాత్రం తగ్గట్లేదు. ఈ ఎండల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. బాణుడి బగబగలు ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో ఇంకెంతగా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలలో త్రాగునీరు ఉదయం 11 గంటలకే అయిపోతుంది. ఉదయం సూర్యుడు వస్తూనే భూమిపై నిప్పులు కక్కుతున్నాడు. ఇలా ఎండవేడిని తట్టుకోలేని ప్రజలందరూ ఒంటికి మరికొందరు, చేతులకు మరికొందరు ఉపకరణాలను తగిలించుకుని బయటికి రాగా మరికొందరు గొడుగులతో మాత్రమే బయటికి వచ్చి ఉపశమనాన్ని పొందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే మున్ముందు కాలంలో మా పరిస్థితి ఏంటా అని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.